హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఏదైనా దేవుడితో స్టార్ట్ చేస్తారని ఇవాళ మనం హ్యాబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ టూర్ చేయబోతున్నాం. ఇస్కాన్ అంటే ఫుల్ ఫామ్ ఏంది, టైమింగ్స్ ఏంది, టికెట్ రేట్ ఎంత అనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ నేను మా మదర్ కలిసి హ్యాబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. మేము ఉండేది కొత్తపేట దిల్షుక్నగర్లో. మాకైతే 8.1 కిలోమీటర్ చూపిస్తుంది. ఇవాళ వచ్చేసి సండే, రోడ్లు అంతా ఖాళీగా ఉన్నాయి, ట్రాఫికే లేదు అసలు. సండే కాబట్టి రోడ్ల మీద రష్ లేదు, కానీ టెంపుల్లో మాత్రం మస్తు రష్ ఉంది. ఎంటర్ రాగానే మన బైక్ అక్కడ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి ఎంటర్ అయ్యాక మనకు రైట్ సైడ్ చెప్పుల స్టాండ్ ఉంటుంది, కానీ మనకు అది ఫ్రీయే. అక్కడ మనం చెప్పులు పెట్టేసి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు లెగ్స్ కడుక్కొని లోపలికి వెళ్ళాలి. మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ ట్యాప్స్ ఉంటాయి, అక్కడ మనం కాళ్ళు కడుక్కోవాలి. ఇక మనం లెగ్స్ కడుక్కొని స్టెప్స్ ఎక్కి వెళ్తే ఇదే మన ఇస్కాన్ టెంపుల్. ఇంతకీ ఇస్కాన్ అంటే ఫుల్ ఫామ్ ఏంది? ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సిక్వెన్సెస్. ఇక్కడ నార్మల్ భక్తులే కాదు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం కూడా ఉంటుంది. ఇక్కడ మనం పైకెక్కి వెళ్ళాక రైట్ సైడ్ లో తిలకం ఉంటుంది. ఇక్కడ నేను మా మదర్ తిలకం అప్లై చేసుకొని దర్శనానికి వెళ్ళాం. ఇక్కడ మనం అప్లై చేసుకున్న తిలకం కూడా ప్యూర్ గంధం తోటి తయారు చేస్తారంట. తిలకం నేను మా మదర్ అప్లై చేసుకున్న తర్వాత ఇక దర్శనానికి లైన్లో నిలబడ్డాం. సండే కాబట్టి మాకు దర్శనానికి ఒక 15 మినిట్స్ పట్టింది. మనకి లెఫ్ట్ సైడ్ లో భక్తి వేదాంత స్వామి విగ్రహం కనపడుతుంది. ఇతనే మన ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్. దర్శనం అయిపోయాక మనం కిందికి వచ్చాక లెఫ్ట్ సైడ్లో మనకు ఒక గర్భగుడి కనపడుతుంది. ఇందులో మనకి కృష్ణుడి గురించి డీటెయిల్గా చిన్నప్పటి నుంచి పెద్ద వరకు ఏమేమి ఉన్నాయో అన్ని పోస్టర్స్ ఉన్నాయి. లోపల మనకి వ్యూ మాత్రం చాలా బాగుంది, కూర్చోవడానికి భక్తులకి మంచిగా ఉంది. అక్కడ చాలామంది జనాలు వచ్చి మనలాగానే ఫొటోస్, వీడియోస్ బాగా దిగారు. గర్భగుడిలో చూడడం అయిపోయాక అందులోనే మనకి బుక్ స్టాల్ ఉంది. మనకు కావాల్సిన ఎన్నో భక్తి పుస్తకాలు, వస్తువులు చాలా ఉన్నాయి. మా మదర్కి అయితే భగవద్గీత పుస్తకం కావాలని భగవద్గీత తీసుకున్నాము. ఆ స్టాల్లోనే బుక్ తీసుకొని ఆ పక్క స్టాల్లోనే మనం బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ బిల్ వేయించుకోవాలి. ఆ స్టాల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు ఏమేమి కావాలో అన్ని వస్తువులు దొరుకుతాయి. మా షాపింగ్ అయిపోయాక మనకు కనపడుతున్న ఎదురుగా బిల్డింగ్లో మనకి సండే అన్నదానం జరుగుతుంది. అందులోకి వెళ్ళి నేను మా మదర్ అన్నదానం చేశాము. నేను మా మదర్ అన్నం తిన్నాక కొంచెం ప్రసాదం తీసుకొని తినేసి అక్కడి నుంచి బయలుదేరాము. మేము వెళ్ళేసరికి ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. ఫైనల్లీ ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ ఫ్రీ, టికెట్ ఇదంతా ఏమి ఉండదు. మనకి ఇస్కాన్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 to 1 PM, ఈవినింగ్ టైమింగ్స్ వచ్చేసి 4:30 to 8:30 PM. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.